కోసం రైతులు అరిగోసపడుతున్నారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. యూరియా కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో ఉంటున్నారు. మహిళా రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. 2 నెలలుగా పంటలు వేసి యూరియా కోసం రోజుల తరబడి సొసైటీ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మహబూబ్ నగర్ ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. కొరతతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం జిల్లా కేంద్రంలో చూస్తున్నాము. యూరియా కోసము తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తిరుగుతున్నారని చెప్పవచ్చు. హాకా కేంద్రానికి రైతులు వివిధ గ్రామాల నుంచి యూరియా కోసం వస్తున్నారు. గత 34 రోజులుగా చూస్తున్నాము. యూరియా కోసం అయితే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి పలు గ్రామాలలో రైతులు ఆగ్రహంతో కొన్ని సెంటర్ల పైన కూడా దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రైతులపై కూడా కొద్దిగా పోలీసులు కూడా కొన్ని ప్రాంతాలలో దురుసుగా వివరించడము, అక్కడ అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చూస్తున్నాం. ఉదయం నుంచే కూడా పోలీసులు కూడా సమయం పాటిస్తూ రైతులను క్యూ లైన్లో ఉంచుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి రైతుకు ఒక యూరియా అంటే 2 యూరియా సంచులు, ఒక ఎకరా ఉంటే 2 యూరియా సంచులు అందే విధంగా అయితే పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి చూస్తున్నాము. వారి పొలం పనులు కూడా అన్ని విడిచిపెట్టుకొని క్యూ లైన్లో నిలవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా రైతులకు ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ కొందరు రైతులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పెద్ద మనిషి, ఎప్పుడు వచ్చిండ్రు? పొద్దుగాల 5 గంటలకు వచ్చినాం. 4 గంటలకు వచ్చినాం సార్. 4 గంటలకు వచ్చి లైన్ పడితే దొరకలేదు. ఏం చేద్దాం, ఎండల పక్క 4 గంటలకు వచ్చినాం, దొరకలేదు. మీరు చెప్పండి పెద్ద మనిషి, ఎప్పుడు వచ్చిండ్రు పెద్ద మనిషి? 4 గంటలు వచ్చింది సార్. నైటు సార్ 4 గంటలు సార్. మాకు పరిగాపలు కాసే పరిస్థితి వచ్చింది. మాకు ఎలా 8 రోజులు సార్. మాకు ఇక్కడ ఏరియా ఎక్కడ ప్రతి జిల్లా ప్రతి మండలానికి ఎక్కలేదు సార్ ఏరియా. మాకు ఏరియా కోసము మేము ప్రతి రైతులము పనిచేసేవాళ్ళం సార్. పని వేసి కూలి బతికేవాళ్ళం సార్. మేము దాన్ని ఇడిచిపెట్టి మేము బతకాలంటే ఎందులో బతకాలి సార్? మేము ఈ ఏరియా ఇస్తే మాకు ఏదో పుణ్యం కట్టుకున్నాం సార్ మా గవర్నమెంట్. కానీ మాకు సెంట్రల్ నుంచి రావాలి సార్ ఏరియా. ప్రతి రైతుకు గోస వచ్చి మాకు ఇంతవరకు సార్ చేయడానికి చేయలేదు సార్. నీళ్లు లేదు, ఏం లేదు. లైన్లో పడితే సార్ ప్రతి సార్ వాళ్ళు పోలీసు వాళ్ళకి చర్య తీసుకుంటారు. మాకు తాత్కాలిక సార్. ఎందుకంటే లైన్లు ఇక కనీసమైన 500-600 మంది సార్. ప్రతి రైతు వచ్చి రోజు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వస్తే కానీ మా ప్రతి మనిషికి ఎవరు వస్తారు సార్ ఏరియా. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారంటే ఉన్నప్పుడు ఇస్తాం పో అని మాకు డిమాండ్ నుంచి మాకు ప్రతి రైతుకు మేము పరిగాపలు కాసే పరిస్థితి సార్. మాకు ఇలా సెంట్రల్ నుంచి గవర్నమెంట్ తయారు చేసి మాకు ఎట్టి పరిస్థితి మీద మాకు ఏరియా పంపాలి సార్. ఇక ఇక్కడ కొందరు మహిళా రైతులు కూడా ఉన్నారు. వారిని కూడా అలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చిండ్రు? పొద్దుగాల వచ్చినాం సార్. అనుకోమే ఉన్నది, ఇంకా ఎవరు ఇప్పించలేరు. చెప్తుంది చూడు, 3 గంటలకు వచ్చినాము. 3 గంటలకు వచ్చినాము. పాస్ బుక్కులు కావాలంటున్నారు. మన ఈరిగా లేదు. 4 ఎకరాలు ఉంది. ఒక సంచిస్తుండ్రు. ఎట్లా చల్లాలి? మేము పండిస్తేనే కదా మీరు తినేది. ఎట్లా పండియాలి? ఏం చల్లాలి? నీకు యూరియా ఎవరు ఇస్తలేరమ్మా? అసలు ఎవరు ఇస్తలేరు యూరియా నీకు? పాస్ బుక్ కావాలంటుండ్రు. పాస్ బుక్ మీద కావాలంటున్నారు. యూరియా లేని లైన్ ఎందుకు నిలబడతారు? ఇంత జనాలు ఎందుకు అవుతారు? మళ్ళీ యూరియా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఉన్నారా ఇంతమంది? ఉన్నారా? ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుండ్రు కదా. ఇంత లైన్ కట్టిండ్రా? ఇంత తిప్ప 2 నెలల నాటేసి ఇప్పుడు యూరియా చల్లలే మేము. మంది జనాలు రైతులు ఎలా బతుకుతారు? ఎట్లా బతుకుతారు సార్? ఇంతనైనా వెళ్తుంది. ఏం చేసి బతకాలి? ఎట్టింది కూడా వెళ్తుందా? వ్యవసాయం చేస్తే ఏదో కూలి చేసుకునే మంచిగా ఎట్టుబడి పడుతుంది. కానీ రైతులకు లేదు, డిమాండ్ లేదు. ఓట్లు పండేటి తీసుకుపోయినా డిమాండ్ లేదు. ఈడికొచ్చి ఇంత తిప్పలు ఉంది. ఎండల తిండి లేదు, తిప్పలు లేదు, పేం లేదు, నీళ్ళు లేవు, బొట్టు లేవు. ఎండల నీళ్ళు తీసుకురా పోండి. ఇంత చాయలు పోయి పోండి అందరు తీసుకొని. కదమ్మా, ఇంతకుముందు చాలా సంవత్సరాలే కదా వ్యవసాయం చేయబట్టి. ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు లేదు. మంచిగా ఉండే, అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడే లేదు. ఆయన కేసిన ఓటు అట్లా వేసే మంచిగా ఉండే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు లేదు. అట్లా తిప్పలు పెడుతున్నాడు ఆయన. తిండి లేదు, ఏం లేదు. ఎట్లా చేస్తున్నాం చూడు ఎండకు వచ్చి మేము. మళ్ళీ ఏం చేయాలి మేము? ఉండేనా మంచి పంట వేస్తుండే మంచిగా. ఇది అంటే ప్రతి ఒక్క రైతులది ఇదే బాధ కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు లేకుండే ఏ రైతు కూడా ఖచ్చితంగా వ్యవసాయానికి సంబంధించిన యూరియా అందేది. ఎప్పుడు కూడా మేము లైన్లో వచ్చి నిలబడిన పాపాన పోలేదు. ప్రతిరోజు ఉదయం కూడా 2 నెలల నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి కూడా యూరియా కోసం అయితే చాలా ఇబ్బందులు పడవస్తుంది. పిల్లా పాపల్ని విడిచి రైతుల దీనికోసం యూరియా కోసం
లైన్లో నిలబడాల్సిన పరిస్థితి దాపరించింది. గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలోని యూరియా కోసం అయితే రైతులు తీవ్ర గోసపడుతున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.